దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 204. అప్పుడే వెళ్తానంటున్నారేంటి అత్తయ్య గారు? ఓ 10 రోజులైనా మీ కూతురింట్లో ఉండొచ్చు కదా! అని అడుగుతాడు వినోద్. కొత్త ప్రదేశంలో నాకు త్వరగా అలవాటు కాదులే వినోద్. అయినా ఊర్లోనే కదా నేనుండేది. నాకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తుంటానులే అంటుంది లక్ష్మి గారు. ఉండమని నేను చెప్తున్నా కూడా అదే అంటుంది మీ అత్తగారు అంటూ రాజశ్రీ కొన్ని ప్యాకింగ్ చేసిన కవర్స్తో అక్కడికొచ్చి వాటిని లక్ష్మి గారి బ్యాగులో పెడుతుంటుంది. ఏంటి వదిన అవి అని అడుగుతుంది లక్ష్మి గారు. కొన్ని చట్నీలు, స్వీట్స్ మీకోసమే చేసి పెట్టాను వదినా అంటుంది రాజశ్రీ. అయ్యో వదినా, మీరెందుకు శ్రమ తీసుకున్నారు అని అడుగుతుంది లక్ష్మి గారు. పర్వాలేదులే అన్నట్టు చరితని మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి చూడండి. ఈ ఇంటికి రావడానికి అస్సలు మొహమాట పడొద్దు. ఇది కూడా మీ ఇల్లు అనుకోండి అంటుంది రాజశ్రీ. తప్పకుండా అంటుంది లక్ష్మి గారు బ్యాగ్ జిప్ పెడుతూ. చరిత ఆ బ్యాగ్ తీసుకుని చేత పట్టుకుంటే ఇలా ఇవ్వు, అది కారులో పెడతాను అంటూ వినోద్ చేతిలోకి తీసుకుంటాడు. కారెందుకు వినోద్, నేను ఆటోలో వెళ్తాను కదా అంటుంది లక్ష్మి గారు. అదేమీ కుదరదు. అన్నయ్య మిమ్మల్ని పంపించొస్తానన్నాడు అంటాడు వినోద్. అలా అందరూ మాట్లాడుకుంటూ బయటకొచ్చేసరికి సామ్రాట్, శక్తి, పింకీతో కలిసి కిందికొస్తారు. అరుణ్, శ్రావణి కూడా వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళు కూడా వెళ్ళడానికి రెడీ అయి వస్తారు. లక్ష్మి గారు పిల్లలందరినీ దగ్గరకు తీసుకొని ముద్దు చేసి వస్తానమ్మా శక్తి అని చెప్తుంది. జాగ్రత్త పిన్ని, ఒంటరిగా ఉన్నారని చెప్పేసి బాధపడకండి. అప్పుడప్పుడు నేను, చరిత మీ దగ్గరికి వస్తూనే ఉంటాము అంటుంది శక్తి. మేము అటువైపే కాబట్టి వెళ్ళేది. పిన్ని గారిని మేం డ్రాప్ చేస్తాంలే సామ్రాట్ అంటాడు అరుణ్. మీరు కూడా అప్పుడే వెళ్తున్నారేంటి బావా అని అడుగుతాడు సామ్రాట్. ఒక పంచే సామ్రాట్, శుభ్రంగా నన్ను ఇల్లరికం తెచ్చుకో, ఇక్కడే ఉండిపోతాను అంటాడు అరుణ్ నవ్వుతూ. ఇల్లరికం అల్లుడికి మర్యాద ఉండదండి. ఇలా వచ్చిపోతేనే మర్యాద అంటుంది శ్రావణి. అది నిజమే. నేను ఇల్లరికం వస్తే ఇక్కడ స్నిగ్ధతో చేయించిన పనులన్నీ నాతో చేయిస్తారేమో అంటాడు అరుణ్. చిచి, దాని పేరు తలుచుకోవడం కూడా మహాపాపం అంటుంది శ్రావణి. అయినా అవే మాటలన్నయ్య. ఈ ఇంట్లో అల్లుడిగా మీ స్థానం మీకే ఉంటుంది అని చెప్తుంది శక్తి నవ్వుతూ. చక్కని కోడళ్ళు కలిసిపోయి అల్లుడు రావటం నిజంగా మా ఇంట చేసుకున్న అదృష్టం అంటుంది రాజశ్రీ. అది నిజమే వదినా అంటుంది లక్ష్మి గారు. ఇలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత పదండి పిన్ని అంటూ అరుణ్ వాళ్ళు పింకీకి ముద్దు పెట్టి బయలుదేరుతుంటే బాయ్ బావా, బాయ్ రమ్య అంటూ పింకీ అందరికీ బాయ్ చెప్పి పంపిస్తుంది. వాళ్ళు వెళ్ళడంతో ఇంట్లో కాస్త సందడి తగ్గినట్టుగా ఉంటుంది. నేను చేసుకోవాల్సిన హోంవర్క్ చాలా ఉంది హీరో. నేను వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను అంటుంది పింకీ. సరే తల్లి వెళ్ళు అంటూ సామ్రాట్ కూతుర్ని పంపిస్తాడు. ఇక నేను కూడా రేపటి నుంచి నా జాబ్‌కి వెళ్తాను అత్తయ్య గారు అంటుంది చరిత. అదేంటి అప్పుడే జాబ్ అంటున్నావు? మనం హనీమూన్‌కి వెళ్ళొద్దా? అంటాడు వినోద్. అది విని చరిత చురుగ్గా చూస్తుంటే వినోద్ ఆ చూపులకు భయపడుతూ అంటే మనకి కొత్తగా పెళ్ళయింది కదా! అందుకని అంటూ దీర్ఘం తీస్తుంటాడు. వినోద్ పరిస్థితికి సామ్రాట్, శక్తికి, రాజశ్రీకి నవ్వొస్తుంటే హనీమూన్ లేదు, ఆవకాయ పచ్చడి లేదు. రేపటి నుంచి నేను జాబ్‌కి వెళ్ళాలి అని వినోద్‌కి సీరియస్‌గా చెప్పి, ఈ నెల లీవ్స్ నాకు ఎక్కువయ్యాయి అత్తయ్య గారు. అందుకే రేపటి నుంచి జాబ్‌కి వెళ్తాను అని రాజశ్రీకి చెప్తుంది చరిత. సరేనమ్మా, నీ ఇష్టం అంటుంది రాజశ్రీ. శక్తి, మరి నువ్వేంటి? ఆల్రెడీ మీ ఎడిటర్ రామచంద్ర గారు జాబ్‌లో జాయిన్ అవ్వమని నీకు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు కదా! అని అడుగుతాడు సమ్రాట్. అవును. నేను కూడా ఇక రేపటి నుంచి జాబ్‌లో జాయిన్ అవుతాను అంటుంది శక్తి. మంచి విషయమమ్మా. ఇద్దరిది ఒకటే ఆఫీస్ కాబట్టి ఇద్దరు వెళ్లి రావచ్చు అంటుంది రాజశ్రీ. ఏంటమ్మా, నువ్వు కూడా అలా కోడలికి సపోర్ట్ చేస్తున్నావు? మా గురించి పట్టించుకోవేంటి అని అడుగుతాడు వినోద్ నొచ్చుకుంటూ. పట్టించుకునేది ఏమీ లేదు.
మీ అన్నాదమ్ములిద్దరూ మీ భార్యల మనసులు మార్చే ప్రయత్నం చేస్తూ దగ్గరవ్వండి. అదే నేను చెప్పేది అని రాజశ్రీ నవ్వుతూ వెళ్ళిపోతుంది. తల్లి మాటలు విని సామ్రాట్ శక్తి వైపు ఆశగా చూస్తుంటే అది ఎప్పటికీ కుదరదు అన్నట్టుగా శక్తి తన చూపులోనే సామ్రాట్‌కి తెలిసేలాగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వినోద్ కూడా చరిత వైపు ఆశగా చూస్తుంటే చరిత ఒక చూపు చూసి వెళ్తుంది. ఆ చూపుకి వినోద్ నిరాశ చెందుతూ అన్న దగ్గరికొచ్చి, "అన్నయ్య, భార్యని దారిలోకి ఎలా తెచ్చుకోవాలో కాస్త సలహాలివ్వవా?" అని అడుగుతాడు. "హ్మ్" అంటూ ఒక నిట్టూర్పు విడిచి, "నువ్విలా అడగటం చూస్తుంటే రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఉంది. ఇక్కడ నాకే గతి లేదంటే నువ్వొచ్చి నన్ను సలహా అడుగుతున్నావా?" అని అంటాడు సామ్రాట్. "మరి ఈ ఇద్దరిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఎలా అన్నయ్య?" అని అడుగుతాడు వినోద్. "రేయ్ వినోద్! నా సమస్య కంటే నీ సమస్య చాలా చిన్నదిరా. మా ఇద్దరి పరిస్థితి అంటే వేరు. కానీ నీది అలా కాదు. మీరిద్దరు ముందే ప్రేమించుకున్నారు. ఫైనల్‌గా పెళ్లి పేరుతో ఒక్కటయ్యారు. చరిత తొందరలో నీ మీద కోపాన్ని వదిలేసి దగ్గరవుతుందిలే. డోంట్ వర్రీ" అని చెప్పి సామ్రాట్ వెళ్ళిపోతాడు. "మేము మాత్రమే కాదన్నయ్య, మీరు కూడా దగ్గర కావాలి" అని అనుకొని రూమ్‌లోకి వెళ్ళేసరికి చరిత అక్కడున్న బట్టల్ని మడత పెడుతుంటుంది. వినోద్ తన దగ్గరికి వెళ్ళి, "ఇదిగో, నీకు నా మీద ఎప్పుడు కోపం పోతుంది?" అని అడుగుతాడు. అది విని ఇంకా కోపంగా చూస్తుంటుంది. "అలా చూడకు. నీ కోపం ఎప్పుడు పోతుంది? నేను అప్పటికి హనీమూన్‌కి టికెట్స్ బుక్ చేస్తాను" అంటాడు. "నీకు హనీమూన్‌కి వెళ్ళాలని అంత తొందరుంటే లాకప్‌లో ఉన్న స్నిగ్ధ ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా హనీమూన్‌కొస్తుంది. తనని తీసుకుని వెళ్ళు" అంటూ తన డ్రెస్ మడత పెట్టుకుంటూ ఉంటే, "చిచి, నా ముందు దాని పేరెత్తకు" అంటూ చరిత పనికి అడ్డు తగులుతూ చేతిలో ఉన్న డ్రెస్ తీసి అవతలికి వేస్తాడు. "నా పని చెడగొడతావేంటి?" అని అడుగుతుంది చరిత. "ఒక్క ముద్దు పెట్టు. నీ పని చెడగొట్టకుండా ఉండటానికి చూస్తాను" అంటూ ఫోర్స్‌గా అడుగుతాడు. టక్కున చెంప మీద ఒక్క లెంపకాయ ఇస్తుంది. ఆ ఫోర్స్‌కి అబ్బాయిగారు వెళ్ళి బెడ్ మీద మడత పెట్టి ఉన్న బట్టల మీద పడతాడు. దాంతో బట్టలు కూడా చెల్లాచెదురవుతాయి. లైట్‌గా మండుతున్న చెంప పట్టుకొని తన్ని ఉరిమి చూస్తూ, "నేను నీ మొగుడినే" అంటాడు ఏడుపు మొహంతో. "మొగుడివైతే కొమ్ములేమైనా ఉంటాయా?" అంటూ నడుముకి 2 చేతులు పెట్టుకొని కోపంగా అడుగుతుంది. "మొగుడు పెళ్ళాన్ని కొట్టొచ్చు గానీ, పెళ్ళాం మొగుడిని కొట్టకూడదు" అంటాడు. "అలా అని ఏ గ్రంథాలనైనా రాశారా?" అని వెటకారంగా అడుగుతుంది. "గ్రంథాల్లో రాకపోయినా లోకం తీరు చూడటం లేదా?" అంటాడు ఉరిమి చూస్తూ. "అదంతా నాకు తెలీదు. చూడు, బయట మాత్రమే నేను నీ పెళ్ళాని. ఈ నాలుగు గోడల మధ్య మాత్రం" అని ఆ డైలాగ్ పూర్తి కాకముందే వినోద్ అడ్డుపడుతూ, "మిగతాది నేను చెప్తానుండు. ఈ నాలుగు గోడల మధ్య మాత్రం మనం పరాయి వాళ్ళం. అంతేనా నువ్వు చెప్పేది?" అంటాడు. "కాదు" అంటుంది సీరియస్‌గా చూస్తూ. "మరి?" అంటాడు క్వెషన్ మార్క్ వేస్తూ. "ఈ నాలుగు గోడల మధ్య నేను మొగుడిని, నువ్వు పెళ్ళానివి" అని అంటుంది. "వామ్మో! ఇది మరీ దారుణం" అంటాడు వినోద్. "నన్ను ఏడిపించినందుకు నీకు ఇలాంటి దారుణాలు అలవాటవుతాయిలే. ముందు ఆ బట్టలు మడతపెట్టు" అని చెప్పి వెళ్ళిపోతుంది. "రాక్షసి! ఎంతగా ఏడిపించుకుంటున్నావే! రేపటినుంచి అన్నయ్య ఆఫీస్‌కి వెళ్ళమంటే ఇక దీంతో రొమాన్స్ చేసుకోవడమే కుదరదు. ఛీ! నా బతుకు" అని చిరుకోపంతో తిట్టుకుంటూ చెదిరిపోయిన బట్టలు మళ్ళీ మడత పెడుతుంటాడు. సామ్రాట్ పింకిని ఒడిలో కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తూ ఉంటే శక్తి రేపటి నుండి జాబ్‌కి వెళ్ళాలనే ఉద్దేశంతో తన డ్రెసెస్ అన్నీ ఐరన్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా కొద్దిసేపటి తర్వాత పింకీ హోంవర్క్ ఫినిష్ అయితే సామ్రాట్ ఆ బుక్స్ సర్దుతూ, "చాలాసేపు నుంచి బుక్స్ పట్టుకొని కూర్చున్నావు కదా! ఇక వెళ్ళి ఆడుకో తల్లి" అంటాడు. "సరే హీరో, బాయ్ శక్తి" అని చెప్పి పింకీ అక్కడి నుండి వెళ్తుంది. "ఏంటి మేడం, ఎక్కువగా కష్టపడుతున్నట్టున్నారు" అని అడుగుతాడు సామ్రాట్ ఆ బుక్స్‌ని బ్యాగ్‌లో పెడుతూ. "అవును. ఇన్ని రోజులు ఈ డ్రెస్సెస్‌తో అవసరం రాక ఐరన్ చేయలేదు"
అందుకే అన్నీ చేసుకుంటున్నాను. ఏమైనా రేపటి నుంచి మళ్ళీ నేను జాబ్‌లో జాయిన్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది" అని అంటుంది బట్టలు ఐరన్ చేయటం పూర్తి చేసి పక్కన పెడుతూ. సామ్రాట్ దగ్గరికొచ్చి, "సో, రేపటి నుంచి జర్నలిస్ట్‌గా తమరు బిజీ అన్నమాట" అని అడుగుతాడు. "అంతే కదా మరి" అంటుంది శక్తి. కానీ శక్తి, జాగ్రత్త. జర్నలిస్ట్ ఫీల్డ్‌లో ఎప్పుడు ఎలాంటి క్రిటికల్ పరిస్థితి ఎదురవుతుందో తెలీదు. ఒక్కసారి నువ్వు దొంగ నోట్ల ముద్రణ న్యూస్ పట్టుకున్నప్పుడు, ఆ దుర్మార్గుడు పింకీని ఎలా హతమార్చాలని చూశాడో నీకు గుర్తుంది కదా! అంటాడు. ఆనాటి పింకీ పరిస్థితి గుర్తుకు రాగానే కంగారు పడుతూ, ఎందుకు గుర్తులేదు? నా కూతుర్ని రక్తం మడుగులో చూసిన ఆ సంఘటన గుర్తుపెట్టుకోకుండా ఎందుకుంటాను? అని అంటుంది. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండు. పింకీ అనే కాదు, నువ్వు చిక్కులో పడినా నేను తట్టుకోలేను. నీ వృత్తిలో ఏ సమస్యలున్నా నాకు చెప్పుకోవడానికి వెనకడకు. నీ భర్తగా కాకపోయినా కనీసం ఒక మిత్రుడిగానైనా నీ సమస్యలని నాకు చెప్పుకుంటూ ఉండు అని అంటాడు. నా మిత్రుడివా? అదెప్పటినుంచి? అని అడుగుతుంది వెటకారంగా చూస్తూ. నాట్ జోక్, సీరియస్‌గా చెప్తున్నాను అంటాడు కాస్త కోపంగా చూస్తూ. శక్తి అది విని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే సామ్రాట్ తన చేయి పట్టుకొని ఆపి, నేను చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్తున్నావేంటి అని అడుగుతాడు. నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యేది కొత్తగా కాదు. ఆల్రెడీ ఒకసారి ఉద్యోగం పోగొట్టుకొని మళ్ళీ జాయిన్ అవుతున్నాను. ఈ ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదుర్కోవటం నాకు మామూలే. నేను ఒంటరిగా పోరాడగలను అని అంటుంది. ఆత్మధైర్యం ఉండాలి కానీ ఆ ఆత్మధైర్యం అన్ని చోట్ల పనికిరాదు. నీకు శత్రువులు కూడా ఎక్కువ ఉన్నారని గుర్తుపెట్టుకో. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసిన అసలు దుర్మార్గులు ఇంకా దొరకలేదు. వాళ్ళు తెలివిగా తప్పించుకున్నారు. తప్పించుకున్న వాళ్ళు నీ మీద పగపట్టి ఉంటారు. నువ్వు నీ జాబులో నైపుణ్యాన్ని సంపాదించుకుంటూ ఎటు నుంచి నీకు ప్రమాదం వస్తుందనేది కూడా నువ్వు గుర్తించగలగాలి అంటాడు. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతుంది. జాగ్రత్తగా ఉంటావని చెప్తున్నాను అంటాడు. ఆ మాటలకి వైరాగ్యంగా నవ్వుతుంది. అలా నవ్వకు శక్తి. ఒక పక్కన నువ్వు జాబ్‌లో జాయిన్ అవుతున్నావని సంతోషపడుతున్నా, మరో పక్క నీ గురించి భయపడుతున్నాను. మామూలుగా అయితే అసలు నిన్ను ఈ జాబ్‌లో వద్దని చెప్పాలి. కానీ నేను చెప్పినా నువ్వు వినవు. ఒకవేళ అమ్మతో చెప్పించి నీకిష్టమైన జాబ్‌ని చేయనివ్వకుండా ఆపినా నువ్వు బాధపడతావు. నువ్వు ఇష్టంతో ఎంచుకున్న ఫీల్డ్‌లోకి వెళ్ళొద్దని చెప్పలేను. ఇంతకుముందు నీకుంది ఒక పింకీ మాత్రమే. కానీ ఇప్పుడు నిన్ను ప్రాణంగా ప్రేమించే భర్త ఉన్నాడు. నిన్ను అభిమానంగా చూసుకునే ఒక కుటుంబం ఉందని గుర్తుపెట్టుకో అంటూ తన చేతిలో చేయి పెట్టి చెప్తాడు. భర్త, కుటుంబం అని అంటుంటే శక్తి కలలో కన్నీళ్లు తేలుతుంటాయి. కానీ ఆ కన్నీళ్లు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఏంటి అలా అయిపోతున్నావు? అంటాడు తన మొహంలో బాధని కనిపెడుతూ. సామ్రాట్ అలా అనగానే కన్నీళ్ళు కంట్రోల్ కాలేక బయటికి కక్కుతుంటాయి. ఏమిట్రా కన్నీళ్ళు? నా మాటలు నిన్ను బాధ పెడుతున్నాయా? అంటూ తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని తన కన్నీళ్ళు తుడుస్తాడు. సామ్రాట్ కన్నీళ్ళు నిండిన కళ్ళతోనే చూస్తూ, నా చిన్నతనం నుండి ఇలాంటి ప్రేమకు మొఖవాచిపోయాను కదా సామ్రాట్. ఇప్పుడు నా మంచి గురించి నువ్వు మాట్లాడుతుంటే ఎందుకో నా మనసు భారంగా మారుతూ కన్నీళ్ళు కంట్రోల్ చేసుకోమందామన్నా కావడం లేదు అంటుంది శక్తి. తన కన్నీళ్ళు చూసి సామ్రాట్ కూడా బాధపడుతూ, శక్తి అంటూ తన తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతాడు. ఆ క్షణం తను సామ్రాట్ ప్రేమలో తెలియకుండానే దగ్గరైపోతూ ఒక్కసారిగా సామ్రాట్ని హగ్ చేసుకొని అతని ఛాతీలో ఒదిగిపోయి ఏడుస్తుంటుంది. ఏంట్రా ఇంతగా బాధపడుతున్నావు అంటూ సామ్రాట్ కూడా తన్ని దగ్గరకు తీసుకొని తన వెన్ను మీద చేయి వేసి నిమురుతుంటాడు. ఆ ప్రేమకి తను ఇంకా భావోద్వేగానికి గురవుతూ సామ్రాట్ కౌగిల్లో ఒదిగిపోయి కన్నీళ్లు పెడుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. సామ్రాట్ భయపడుతున్నట్టుగా తన జాబ్ ఫీల్డ్లో శక్తికి ఏమైనా సమస్యలు రాబోతున్నాయా?
శక్తి, సామ్రాట్ మధ్య అన్యోన్యత పెరుగుతుందా? తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.